ఇటువా ఈ ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది. నేరుగా హైకమాండ్కు అల్టిమేటం. నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గమును కలపాల్సిందేనని, తిరుపతి నుండి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే పాషం సునీలు డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు అనేకసార్లు చెప్పానని, త్వరలో నిర్ణయం తీసుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలుగుతానన్నారు. గూడూరు ప్రజలు సమస్యలు విన్నవించాలంటే 90 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుందన్నారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఓహో ఇదా, అంటే జనాల కోసం, జనాలు తిప్పల పడుతున్నారు. ఇదేంది, ఆ గూడూరు సమస్యలు విన్నవించాలంటే 90 కిలోమీటర్లు జర్నీ చేయవలసి వస్తుందంట ప్రయాణం. అంటే నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంను కలపాల్సిందే అని, ఈ రకంగా అది తిరుపతి నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే హైకమాండ్కు మొత్తం అల్టిమేటం జారీ చేసిండట. చూడాలి మరి దీని మీద నారచంద్రయ్య ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు. ఇదేంది, 77 అడుగుల రాముడు గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ పర్యటించిన ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సాధువులు సంతులతో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మఠంలో ఉన్న ఆలయాన్ని కూడా దర్శించారు. దీంతో పాటు మఠం అభివృద్ధి చేసిన రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ను కూడా మోదీ ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంపు స్మారక నాణ్యమును కూడా ఆయన విడుదల చేశారు. జిల్లాలకు సీఎం రేవంత్, పల్లెలకు జూబ్లీహిల్స్ జోష్. ఎన్నిక ఏదైనా అండగా సీఎం. పల్లెపోరు సమయంలో దూకుడు వ్యూహం. 90% పంచాయతీల్లో గెలిపే టార్గెట్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు విజయడంకా మోగించేందుకు స్కెచ్ రెడీ చేశారు. పల్లెపోరు నామినేషన్ల జోరు ముమ్మరంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన టూరుకు రెడీ అయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు సీఎం జిల్లాల టూరు కొనసాగనుంది. 6 జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతుండగా డిసెంబర్ 30తో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ప్రచార యాత్రకు సీఎం రెడీ అయ్యారు. 90% పంచాయతీల్లో గెలిపే లక్ష్యం కావాలని సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కీలక చర్చ. ఇదేంది, కాళోజీ అక్రమాలపై సీఎం సీరియస్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. సీఎం ఆగ్రహంతో వైస్ ఛాన్సలర్ రాజీనామా. కాళోజీ యూనివర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక
ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్య లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సీఎం సూచించారు. సరే, కాళేశ్వరంతో కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు, చుక్క నీరు కూడా ఇయ్యలే. ఏమన్నా అంటే బీఆర్ఎస్ లీడర్లు కంపనోరేసుకొని అరుస్తున్నారు, నా కుటుంబం నుండి దూరం చేసి శునకానందం పొందుతున్నారు. అరే చూస్తున్నారులా, పొడుగు నుంచి పొడుగు దాకా కుటుంబం వెంటనే పడ్డది కవితమ్మ. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేసిరట. ఇక ఇప్పుడు ఈమె పంచాయతీ పాడైపోయి ఇప్పుడు ఈమె పంచాయతీ తోటి ఆగం జగన్నాథం ఇక కుడిదలవాడ ఏరుకోలే తండాడకాడికి వచ్చింది కథ. ఇక తీరా మళ్ళీ ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల ముచ్చట. ఇప్పుడు ఏమన్నంటే పక్కన ఎక్స్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా, అగో సొంతం మీ శల్య అన్నది చూస్తున్నారులా. సొంతం కేసీరావు కడుపులో పుట్టిన బిడ్డ కవితమ్మ, కేటీ రాములు తోడబుట్టిన శల్యే కవితమ్మ. ఇగో ఏమన్నది ఇంటూరు కదా, కాళేశ్వరంలో అవినీతి అనకుండా దోసక తిన్నారు, పీల్చుక తిన్నారు అని నిన్నమన చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళా ఈ రకంగా కవితమ్మ మళ్ళా ఉన్న బండారం అంతా బయట పెడుతుంది అనేది ఇప్పుడు రేపు మరి వాళ్ళకు ఎక్స్పర్ట్లకు సందు ఇచ్చే వ్యవహారమే ఉన్నదని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగారు కుడిదలబడ ఏరుకోలే తనలాడుతున్నారట.